సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వంలో మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో సీఎం ప్రణాళికలపై క్లారిటీనిచ్చారు. గవర్నర్ ప్రసంగం తమ ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదని పేర్కొన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించే సమయం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే అంశంపైనే పూర్తి దృష్టి సారించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి రాలేనంత బిజీగా ఉన్నారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజాప్రభుత్వంలో మూడో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో సీఎం ప్రణాళికలపై క్లారిటీ ఇచ్చారు. గవర్నర్ ప్రసంగం తమ ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదని పేర్కొన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించే సమయం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ప్రజలకు ఏం చేయబోతున్నామనే అంశంపైనే పూర్తి దృష్టి సారించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, ఎమ్మెల్యేలు హాజరు అనేది చాలా తక్కువగా ఉంది. కేవలం 6 మాత్రమే అవైలబిలిటీ ఉన్నారు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు. సో తర్వాత మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టినప్పుడు పెద్దగా ఎమ్మెల్యేల సంఖ్య అనేది కనపడలేదు. దీనిపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇట్లాగే కొనసాగితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందనేది కూడా చాలా గట్టిగానే ఇవాళ వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పైగా ఈ మధ్యకాలంలో కొంతమంది ఎమ్మెల్యేలు కావాలనే అనవసరమైనటువంటి చర్చలకు వెళ్ళడం, అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల చాలా వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు అనేది డీవియేట్ అయిపోతుంది. దీనివల్ల బీఆర్ఎస్కి కానీ, బీజేపీకి కానీ వీళ్ళ ఒక ఆయువు ఇచ్చినట్టుగా చేస్తున్నారంటూ కూడా ముఖ్యమంత్రి ఇవాళ అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు మీరు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖచ్చితంగా అసెంబ్లీ జరుగుతున్నటువంటి ప్రతిరోజు కూడా మీరు సెషన్స్కి హాజరు కావాల్సిందే. సంఖ్యాబలం అనేది చాలా స్పష్టంగా కనపడాలి. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఇన్ని రోజులు జరిగినటువంటి ఒక తంతు ఇంకా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలన అనేది కూడా ఒక తంతు ఉంటలాగా పోతుంది. కాబట్టి కంపల్సరీ మీరు అందరూ కూడా అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మంత్రులు కూడా చాలా క్లియర్గానే చెప్పారు. మీరు మంత్రులుగా ఉన్నారు, ఆయా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కలవడానికి ముఖం చాటేస్తున్నారు. ఖచ్చితంగా మీరు వీళ్ళందరినీ కూడా కలవాల్సిందే అనేసి కూడా చాలా గట్టిగానే చెప్పారు. వారికి సమయం ఇవ్వండి. వారు ఎమ్మెల్యే మంత్రి దగ్గరకు వస్తున్నారంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం సంబంధించిన పనులు చేయించుకోవడం కోసమో లేకపోతే ఇదే దానికి వస్తారు. కంపల్సరీ వారితో కలవకుండా, మీరు వాళ్ళతో డిస్కస్ చేయకుండా మీరు మీ పాటికి మీరు ఉంటే ఎట్లా అనేది కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలకు మస్ట్ అండ్ షుడ్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు రావాల్సిందే, ఇది ఒక నియమంగానే పెట్టుకోండి అనేది కూడా అక్కడే ఆ సమావేశానికి హాజరైనటువంటి విప్పులు ఏదైతే ఉన్నారో ఆది శ్రీనివాస్ గారు వీళ్ళకందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. కావాలంటే విప్పు జారీ చేద్దాం కావాలంటే అన్నట్టుగా తెలుస్తుంది. సో చాలా వరకు దాదాపు 40 నిమిషాల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సెషన్లో
మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మనం ఏం మాట్లాడాలి, ప్రతిపక్షాలు దేని మీద స్పందించే అవకాశం ఉంది, దేనిపైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకుంటున్నారనే అంశాలపైన కూడా కొన్ని స్పందిస్తూనే దీని మీద మీరు ఇలా స్పందించాలి, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతమైనటువంటి ఆరోపణల జోలికి వెళ్ళొద్దు, అనవసరంగా సబ్జెక్టు డీవియేషన్ చేసే విధంగా కూడా మీరు మాట్లాడొద్దంటూ కూడా ఆయన చాలా క్లియర్గానే ఇవాళ ఈ సమావేశంలో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు గతంలో సమావేశాలు చాలా వరకు జరిగాయి. సిఎల్పి లీడర్లుగా జానారెడ్డి పనిచేశారు, బట్టి విక్రమార్క పనిచేశారు. వీళ్ళిద్దరు పనిచేసేటప్పుడు కూడా కనీసం బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మైక్ కూడా ఇవ్వలేదు, మైకులు కట్ చేశారు. కానీ మనం అట్లా బిహేవ్ చేయట్లేదు. ఎందుకంటే హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, లేకపోతే మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వారు ఎవరు మైక్ అడిగినా కూడా మనం ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. పైగా మనం ఎక్కువ సమయం కూడా కేటాయించాం. సో ఇవన్నీ కూడా వారు దృష్టిలో పెట్టుకోవాలి. కాకపోతే సభలో మాట్లాడే అంశాలపైన మాత్రం చాలా క్లారిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఉండాలి. దేని మీద మాట్లాడాలనే దానిపై కూడా విప్పులకి మీరు చెప్పండి, వారు సమన్వయం అనేది మీతో చేస్తారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్తుంది. ఎందుకంటే అందరూ ఒకటే అంశం మీద తీసుకోవద్దనేసి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు మన భవిష్యత్తు ప్రణాళికలు ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపైనే ఎక్కువగా మనం దృష్టి పెడదాం. ఇతర అనవసరమైనటువంటి వాటికి వెళ్తే రాజకీయంగా మనం అప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చినట్టు వాళ్ళు అవుతాం, కానీ ఎక్కడ ప్రజలకి మేలు చేసినటువంటి వారు అవము అనేది కూడా ఆయన చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు సెషన్ మొత్తం సస్పెండ్ చేసి ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నన్ను సభకు కూడా రానిలేదు. గతంలో రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసినటువంటి అంశాన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొని వచ్చారు. దాంతోపాటు మహిళా శాసనసభ్యుల హాజరుతో పాటు చర్చల్లో మీరు కంపల్సరీ కూడా పాల్గొనాలి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలామంది గతంలో కొండా సురేఖ కానీ, డీకే అరుణ కానీ, సబితా ఇంద్రారెడ్డి కానీ, తర్వాత సునీత లక్ష్మారెడ్డి కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా అప్పట్లో సభలో వాళ్ళు మంత్రులుగా ఉండడంతో పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు సమయం అడిగి మరి వాళ్ళు మాట్లాడేటవారు, చర్చల్లో కూడా వాళ్ళు పాల్గొనేటవారు. అలాంటి సంస్కృతి మనకు రావాలి. ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే నారాయణపేట నుంచి ఉన్నారు, పాల్వంచర్ నుంచి ఉన్నారు, మన పాలకుర్తి నుంచి ఉన్నారు, ఇంకా చాలామంది కూడా మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీ యొక్క నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలు అసెంబ్లీలో ప్రస్తావించండి, ఎక్కువ సమయం తీసుకోండి అనేది కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతర రాష్ట్రాలు పర్యటించి సమస్యలు, ఆయా ప్రభుత్వాలు విధి విధానాలు ఏ విధంగా చేస్తున్నారు, ఎట్లా అవన్నీ కూడా అధ్యయనం చేసి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయ విధంగా. ఎందుకంటే నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు మనం ఎలా అధిగమించాలి, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనే దానిపై కూడా మీరు అవగాహన తెచ్చుకొని వాటిని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు రాజకీయాల్లో వ్యక్తిగత డ్యామేజ్ అనేది ఉండదు, అది వ్యవస్థ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి దీనిపైన మీరు చాలా క్లియర్ కట్గా ఉండాలి, అనవసరంగా మీరు మాట్లాడొద్దని కూడా చాలా క్లియర్గానే అని చెప్పారు. దాంతోపాటు పార్టీ ప్రభుత్వ సరైనటువంటి లైన్లోనే మీరు ఉండాలి, పార్టీ లైన్ కానీ ప్రభుత్వ లైన్ కానీ మీరు దాటడానికి వీలు లేదు అనేది చాలా క్లియర్గానే ఆయన ఇవాళ చెప్పారు. దాంతోపాటు మన ప్రభుత్వం మనం వేసుకున్న రోడ్ మ్యాప్నే వచ్చే ఎన్నికలకు ఎజెండా అవుతుంది, ఇది చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకున్నట్టు కూడా ఎమ్మెల్యేలకు అని చెప్పారు. మనం చేసే ప్రతి ఒక్క పని గుర్తిస్తున్నారు కాబట్టి దానిపైన మీరు ఫోకస్ చేయండి. దాంతోపాటు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది, ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యంగా హైదరాబాద్ కానీ హైదరాబాద్ పరిసర శివారుల ప్రాంతాలు కానీ నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏరియాలో డ్రై ఏరియాస్ ఉంటాయి కాబట్టి అక్కడ తాగునీటి గురించి చాలా కొరత ఉంటుంది. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా మీరు వాటిపైన దృష్టి పెట్టండి, ఎక్కడా కూడా నీటితో పాటు విద్యుత్ సమస్యలు కూడా రాకుండా మీరు ఉండాలి. ఎందుకంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వ తప్పులు కాకుండా మనం అట్లాంటివి చేయకూడదు, ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతూ ఉండాలి అనే ఉద్దేశం ఆయన చెప్పారు. దాంతోపాటు ఈ 99 రోజుల సంబంధించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను క్షేత్రస్థాయిలో మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చాలా గట్టిగానే ఇవాళ చెప్పారు. సో చూడాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత క్లాస్ బీకారంటే కూడా కంపల్సరీ వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మొన్ననే ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నా పంతా నేను మార్చుకున్నాను, నేను సరికొత్త పంతాలు వస్తున్నాను, గతంలో నేను గట్టిగా మాట్లాడేటోని చాలా, ఎందుకంటే ఎవరికి ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్పేవాటిని, కానీ ఈ మధ్యకాలంలో నేను అలా చెప్పదలుచుకోలేను, మా ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశం మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ విమర్శలు వాళ్ళు ఎన్ని చేసినా కూడా వారికి అర్థవంతమైనటువంటి విధంగా కూడా నేను చేస్తాను తప్ప ఇంకా పాత పద్ధతి నేను వదిలేసాను. ఎందుకంటే ప్రభుత్వంలో కొన్ని ఉంటాయి కాబట్టి వాటికి లోబడి నేను ఉండిపోతాను అనేది కూడా నాలో మార్పు వచ్చింది. మీరు కూడా అట్లనే ప్రజలతో మమేకం అవ్వండి,
ఎన్నైనా ప్రతిపక్షాలు విమర్శలు చేసిన వాటికి సరైన సమాధానాలు ఇవ్వండి, కానీ ఎక్కడ కూడా హద్దులు దాటకుండా ఇవ్వండి, ఎబ్బెట్టిగా వ్యవహరించకండి అనేది కూడా ఆయన చాలా సూత్రప్రాయంగా చెప్పారు. ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్ని మీరు హుందాతనంగా ఉండండి. ఈ మూడోసారి మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని శాఖలకి మంచి కేటాయింపులు అనేది జరగబోతుంది. రాబోయే రోజుల్లో రైతు భరోసాను కూడా మేము ఇవ్వబోతున్నాం కాబట్టి వాటంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనేది కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. రైట్.